నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. అటు కుటుంబంతో ఇటు పార్టీతో కవిత సంబంధాలు రోజు రోజుకు దూరం అవుతున్నట్టే కనిపిస్తోంది. పార్టీ కాకుండా సొంత కార్యక్రమాలే చేస్తోంది జాగృతి ద్వారా. సో రానున్న కాలంలో కవిత దారెటు, కవిత నిర్ణయాలు ఎట్లా ఉండబోతున్నాయి, ఇదంతా కూడా ఒక చర్చ బలంగా నడుస్తుంది. చూద్దాం కవిత దారి ఎటు పోబోతోంది, ఎట్లాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి. మనతో పాటు ఐ న్యూస్ ఎడిటోరియల్ డైరెక్టర్ డాక్టర్ గట్టిక విజయ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో కవిత అంశం చాలా రోజుల నుంచి, లేఖ రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక సస్పెన్స్ కొనసాగుతుంది. వాటికి కవిత ఎప్పటికప్పుడు తెరదించుతూ వస్తుంది. సో ఈ రోజు కూడా సొంతంగా లీడర్షిప్ కార్యక్రమాలు పెడుతుంది. సో కవిత దారి ఎటు, ఎట్లా చూడొచ్చు? ఒకటి, కవిత తన సొంత ఇంటికి, సొంత పార్టీకి దూరం అయ్యే పరిస్థితులు చాలా రోజుల నుంచి కనిపిస్తున్నాయి. ఇక మళ్ళీ దగ్గర కాలేనంత దూరం పెరిగిపోతున్నది. మనము భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది అని చెప్పడానికి మనం జ్యోతిష్లం కాకపోయినప్పటికీ గతంలో జరిగిన సంఘటనలు, పరిణామాలను మనం గమనించి వర్తమానంలో ఏం జరుగుతుందో కనుక పరిశీలిస్తే భవిష్యత్తు చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఏం జరిగింది గతం? ఒకటి రెండు కాదు, దాదాపు ఒక డజన్ వరకు ఒక వరుస సంఘటన జరిగింది. తండ్రికి పార్టీ వ్యవహారాల గురించి లేఖ రాయడం, ఆ లేఖ నేనే రాశానని ఒప్పుకోవడం, తండ్రి దైవమే కానీ తండ్రి వెనక దయ్యాలున్నాయని చెప్పడం, ట్విట్టర్లతో కాదు ఉద్యమం చేయాలి అనడం, అది కేటీఆర్నే పరోక్షంగా విమర్శించినట్టు మనకు అందరికీ చాలా స్పష్టంగా అర్థమైపోతున్నది. దాంతోపాటు నాకు పార్టీలో కేసీఆర్ఏ నాయకుడు తప్ప ఇంకెవరు నాయకుడు లేదని చెప్పడం. ఒక పక్క కేటీఆర్నే భావి నాయకునిగా బీఆర్ఎస్ పార్టీ ప్రొజెక్ట్ చేస్తున్నప్పటికీ నాకు కేసీఆర్ తప్ప ఇంకెవరు నాయకుడు లేదు అని చెప్పుకోవడం, తనకు ఇంకొక 10 ఏళ్లకో 15 ఏళ్లకో ముఖ్యమంత్రి కావాలని ఉంది అనే ఒక ఆకాంక్షను ఆమె బహిరంగంగా వ్యక్తం చేయడం. అంటే ఒక పక్క కేటీఆర్ ముఖ్యమంత్రిని చేస్తారనే ప్రచారం జరుగుతుంటే కాదు నేనే ముఖ్యమంత్రిని అని కవిత చెప్పుకోవడం. దీంతో పాటు తీన్మార్ మల్లన్నతో జరిగిన వ్యవహారం, ఆమెను పరుష పదార్థంతో దూషించడనే ఒక విమర్శ వచ్చినప్పుడు పార్టీ కానీ కుటుంబం కానీ ఏమీ స్పందించలేదు. దాంతోపాటు ఇంకా అనేక సంఘటనలు జరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విచారణ జరుపుతున్న కమిషన్ కేసీఆర్ గారు పిలవడం మీద కవిత ఇంద్రపార్క్ దగ్గర ధర్నా చేసింది. దానికి కుటుంబ సభ్యులు ఎవరు కానీ, పార్టీ నాయకులు ఎవరు కానీ, కార్యకర్తలు కూడా ఎవరు హాజరు కానీ, ఆమె సొంత మనసులో హాజరైనట్లు. ఇంకా చెప్పాలంటే మొన్న ఒక కీలకమైన పరిణామం ఏం జరిగిందంటే, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవాధ్యక్షులుగా ఉన్న కవితను దాదాపు ఆ పదవి నుంచి తొలగించేసి కుప్పల ఈశ్వర్ గారికి మొత్తం బాధ్యత అప్పగించారు. ఇంకా ప్రధానంగా టీఆర్ఎస్వి, తెలంగాణ బీఆర్ఎస్వి ఇప్పుడు భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం శిక్షణ తరగతిలో పక్కా నడుస్తుంటే అందులో కేటీఆర్, హరీష్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొంటే దానికి పోటీ అన్నట్టుగా అదే రోజు అదే సమయానికి కవిత ఇంకొక చోట తెలంగాణ జాగృతి లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టారు. అంటే మీ కార్యకర్తలను మీరు తయారు చేసుకుంటున్నారు కదా, నా కార్యకర్తలను నేను తయారు చేసుకుంటా అనే ఒక సవాల్ కూడా విసిరినట్లయింది. అంతేకాకుండా కొంతకాలంగా గమనిస్తే పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎవరు కవిత కార్యక్రమాలకు హాజరు కావట్లేదు. పార్టీ కార్యక్రమాలకు దేనికి కూడా కవిత హాజరు కావడం లేదు. మొన్న జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో కూడా ఆమె పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఆమె సొంతంగా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అని చెప్పుకుంటేనే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి పోకుండా ఆమె సొంతంగా ఒక ఆఫీస్ కార్యాలయం పెట్టుకుంది. ఇవన్నీ పరిణామాలు గమనిస్తే బీఆర్ఎస్ పార్టీకి ఆమె దూరం అవుతున్నది ఫస్ట్ పాయింట్. మళ్ళీ దగ్గర కావడానికి ప్రయత్నాలు కూడా చేయట్లేదు. ఎక్కడ కూడా రాజీ పడ్డట్టు కవిత లేదు. ఫస్ట్ పాయింట్. నెంబర్ 2, కవితను చేరదీసుకుందామనే ప్రయత్నాలు కూడా అక్కడి నుంచి జరుగుతున్నట్టు మనకి కనిపించలేదు. ఎందుకు అంటే కవిత ఒక కామెంట్ చేసింది, మా పార్టీలో కోవట్లు ఉన్నారు, మా పార్టీలో దయ్యాలు ఉన్నారని కామెంట్ చేసినప్పుడు దానికి ప్రతిస్పందనగా కేటీఆర్ ఒక కామెంట్ చేసిండు, మా పార్టీలో కోవట్లు ఉన్నారో దయ్యాలు ఉన్నారో కాదు, రేవంత్ రెడ్డి కోవట్లు అవుతున్నాడో తెలుస్తున్నది. అది కవితను ఉద్దేశించి అన్నారనే ఒక ప్రచారం కూడా బాగా జరిగింది. అంటే మొత్తంగా ఎడం పెరిగిపోతున్నది. మొన్న కేటీఆర్ బర్త్డే అయితే ఆమె ట్వీట్ చేసినట్టుంది కానీ స్వయంగా వెళ్ళి కలవలే. గతంలో రాఖీ పండుగ కానీ లేకుంటే బర్త్డే కానీ స్వయంగా వెళ్ళి కలవడాలు, స్వీట్ తినిపించడాలు అవన్నీ మనం చాలా చూసినాం. కానీ ఈసారి అది జరగాలి. కవిత ట్వీట్ చేస్తే దానికి స్పందనగా అన్నయ్య అని ఆయన ట్వీట్ చేసినప్పుడు ఈమె కూడా అంటే కేటీఆర్ కూడా చెల్లెమ్మ అనుకుంటే రీట్వీట్ చేస్తారు కదా, అది చేయలేదు. దాంతో పూర్తిగా అటు ఇంటితోని అటు పార్టీతోని కవిత సంబంధాలు తెగినాయి. మళ్ళీ దగ్గరికి కాలేనంత దూరం అయితే జరిగిపోయినట్టు మనకు చాలా 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 స్పష్టంగా కనిపిస్తుంది.